హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర సిపియూ ఉంది. అదే సిపియూ ఏంటంటే ఆన్ అవ్వట్లేదు. సో ఒకసారి మీకు విప్పి చూపెడతాను చూడండి. సో హెచ్సిఎల్ సిపియూ అనమాట ఇది. సో దీని బోర్డు చూపెడతా చూడండి లోపల. సో దీని లోపల చూడండి ఇలా ఉంది. సో మీరు చూడవచ్చు దీంట్లో. సో ఈ సిస్టమ్ సరిగా వాడుతున్నట్లేదు. దానివల్ల ఏంటంటే చాలా డస్ట్ ఇది అయిపోయింది. అలాగే బోర్డు అంతా పాత దానిలో అయిపోయింది. సో ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలో చూపెడతాను. ఫస్ట్ ఇలాంటి వారు ఉన్నప్పుడు మీకు మెయిన్గా ప్రాబ్లం ఉండేది ఏంటంటే ప్రాసెసర్, అంటే కూలింగ్ ఫ్యాన్ కింద ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ దగ్గర, ర్యామ్ దగ్గర ఈ రెండు ప్రాబ్లం ఉంటాయి. సో ఈ రెండు చెక్ చేసుకుంటే మీరు ఇది మళ్ళీ వర్క్ చేయొచ్చు. సో ఒకసారి మీకు చూపెడతా చూడండి. ఒకసారి ప్రాసెసర్ బయటికి తీద్దాం, బయటికి కూలింగ్ ఫ్యాన్ కూడా బయటికి తీద్దాం. తీస్తే మనకు తెలుస్తుంది. సో చూడండి, కూలింగ్ ఫ్యాన్ మనం బయటికి తీస్తున్నాము. సో ఇది తీస్తే మనకు తెలిసిపోతుంది దాని కింద ఎలా ఉందనేది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా డ్రై అయిపోయింది కూలింగ్ పేస్ట్. అలాగే చూడండి ఇదంతా ఎంత ఇది అయిపోయిందో. సో బోర్డులో అయితే ఇష్యూ కనబడుతుంది. సో ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుందాం మనం. ఇదంతా బోర్డ్ అంతా క్లీన్ చేసుకోవాలి మనం. క్లీన్ చేసుకొని ర్యామ్ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దాం. సో ప్రజెంట్ అయితే దీన్ని మనం బ్లోయర్తో క్లీన్ చేస్తున్నాము. చూడండి బోర్డు దగ్గర ఎంత డస్ట్ ఇది అయిపోయిందో. మొత్తం ప్రాసెసర్ అంతా ఇది అయిపోయింది. సో చూడండి మన దగ్గర బ్లోయర్ ఉంది. సో ఈ బ్లోయర్తో మనం ఇప్పుడు దాన్ని మొత్తం క్లీన్ చేయబోతున్నాం. సో చూడండి మొత్తం క్లీన్ చేసినాము. క్లీన్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేసి పెడతా చూడండి. సో ఇప్పుడు చూడండి క్లీన్ చేసిన తర్వాత బోర్డు ఎంత కొత్త దానిలో అయిపోయిందో. అలాగే నేను కూలింగ్ పేస్ట్ కూడా పెట్టాను చూడండి. సో పేస్ట్ పెట్టడం వల్ల ఏంటంటే సిస్టమ్ అనేది ఓవర్ హీట్ అవ్వదు, సిస్టమ్ అనేది ఆగదనమాట. సో ఇప్పుడు మనం ఫిట్ చేసేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో ఒకసారి ఫిట్ చేసి చూపెడతా చూడండి. బోర్డు అయితే క్లియర్గా అయిపోయింది, మొత్తం మంచిగా అయిపోయింది. సో చూడండి మొత్తం ఫిట్ చేసేస్తాం మనము. చూడండి ఇప్పుడు చూడడానికి అయితే అంత బాగుంది ఇప్పుడు బోర్డు అంతా. సో ఇప్పుడు మనము చూడండి కనెక్షన్ కూడా ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను చూడండి. సో ఆన్ చేస్తున్నాను చూడండి. ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత డిస్ప్లే వస్తలేదో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కోసారి చూడండి డిస్ప్లే కూడా వచ్చేసింది. సో చూడండి ఫ్రెండ్స్, మన సిస్టమ్ అయితే రిపేర్ అయిపోయింది అన్నమాట. సో మెయిన్గా మీరు చూసినట్టయితే ఈ సిస్టంలో మొత్తం అంటే డస్ట్ బాగా పేరుకుపోవడం వల్ల ఏంటంటే సిస్టమ్ ఓవర్ హీట్ అవ్వచ్చు, లేదంటే ర్యామ్ దగ్గర డస్ట్ ఉండడం వల్ల ఆన్ అవ్వకపోవడమో జరిగింది. సో ఈ రెండు మనం క్లీన్ చేసాం కాబట్టి సో సిస్టమ్ అనేది ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మీ సిస్టమ్ కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీరు ఇలా చేసుకొని సిస్టమ్ని రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూడ మన సిస్టమ్ అయితే ఆన్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, సిస్టమ్ ఆన్ అయిపోతుంది ఇప్పుడు మనకు. సో చూడండి సిస్టమ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఫ్రెండ్స్, మీ సిస్టమ్ కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీరు కూడా ఇలాగే ఇంటికానే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.